ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ హౌస్ మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇది తోటలో ఇల్లు అని నాకు చెప్పారు. కాకపోతే వీళ్ళు ఎక్కువ గార్డెన్ పెంచుకున్నారు. యాక్చువల్గా ఇవన్నీ పొలాలంట. సో పొలాల్లో ఒకరు ఇల్లు కట్టుకోవడం, మళ్ళీ అందరూ ఒక 1 by 1 అట్లా వచ్చేసి అనమాట. జస్ట్ మామూలుగా లాగా అయిపోయింది. కాకపోతే వీళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల కొద్ది వరకు వాల్ కట్టుకొని మిగతా అంతా వదిలేశారు. సో వచ్చేయండి ఇల్లు ఎలా ఉందో ఏంటో అనేది చూసేద్దాం. బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నాం. ఇది బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నాం. ఫ్రంట్ గేట్ అటువైపు ఉంది. కాకపోతే మా అమ్మ నడవలేక, మా అమ్మని కష్టపెట్టలేక ఒక ఇల్లు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంత కష్టపడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎంత కావాలో అంత మాత్రం కాంపౌండ్ వేసేసుకొని మిగిలిందంతా అటువైపు పొలాలు అనమాట. వీళ్ళు పంట పండించే పొలాలే. కానీ ఈ కాంపౌండ్ లోపల ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి కావాల్సిన చెట్లనే వేసుకున్నారు. ఇది ఇంకొక గేట్ అనమాట, అంటే వెహికల్స్ ఏదైనా రావడానికి. ఇక్కడ ఏంటంటే మనకు యూజ్ అయ్యే చెట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్ని ఫ్రూట్స్ వస్తాయి. ఇక మనం నార్మల్ తినే ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకుని ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సరిపడే కూరగాయలు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, ఆకుకూరలు, అసలు ఈ కాంపౌండ్ లోపలే పైరు కూడా పండించారంట. సో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే ఆర్గానిక్ గా పండించుకుంటున్నారు. ఎక్కువ పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా న్యాచురల్ ఎరువులు వేసి పండించుకుంటున్నారు అనమాట. సో ఇక్కడైతే నల్లికాయలు అయితే ఎంత బాగున్నాయో, కానీ ఒక్క కొమ్ము మాత్రమే వచ్చాయి కాయలు. అవి బంచెస్ గా ఉన్నాయి. ఒక్కర వాటి టచ్ చేస్తే మిగతా అన్ని రాలిపోతున్నాయి అనమాట. తర్వాత సపోటాలు కూడా 2 రకాలు ఉన్నాయి. అన్ని ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు లేదని కాదనమాట. నార్మల్ గా మనం తినే ఫ్రూట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఏంటంటే సరదాగా అలా సాయంకాలం టైంలో ఈ విధంగా గార్డెన్ లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉందన్నమాట గార్డెన్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ అబ్బాయి ప్లాన్ చేయడం ఎలా ఉందంటే, ప్రతి ఒక్క బెడ్రూమ్ లో నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా అదిరిపోయింది. సో మనం ఎక్కడ కూర్చున్నా, ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా, బెడ్రూమ్ లో ఉన్నా, సో అన్ని వైపులా బాల్కనీలు, పెద్ద స్పేషియస్ బాల్కనీస్ ఇచ్చి బాగా కట్టించారనమాట ఇల్లు. సో ఒక్కసారి నేను అసలు ఎక్కడా కూడా మ్యూజిక్ గానీ నా మాటలు గానీ ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ గా మేము క్యాజువల్ గా బుజ్జాంటితో మాట్లాడుతూ తీసిన వీడియో అలానే మీకు లోడ్ చేస్తున్నాను. సో ఇందాక చెప్పాను కదా, సో ఆ ప్లేస్ అనమాట ఇది లాస్ట్ వ్లాగ్ లో కూడా ఇక్కడ మేము టెంకాయలు కొట్టుకుని తాగింది, సపోటాలు అవన్నీ కూడా చూపించాను కదా. సో అటువైపు కూడా చూడండి ఒక గేట్ ఉందనమాట, అటువైపులోంచి పొలాల్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే మిరప, ఉల్లిపాయలు, ఆకుకూరలు, ఇంకా
వాళ్ళకి వెజిటబుల్స్ ఏమేం కావాలో అవన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారంటే ఈవెన్ పసుపుతో సహా. సో అన్ని ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి సరిపడేంత కూడా ఇక్కడ ఉన్నాయి. అదే మాకేమమ్మా అందరికి కూడా ఇస్తామని ఉన్నాయని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పండినవి అందరికి పంచడం కూడా వాళ్ళకి ఇష్టంగా ప్రేమతో ఇస్తూ ఉంటారు. అందువల్ల ఆ ఫ్రూట్స్ అన్నిటికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. ఏదో పడి అలా కులిపోయి అలా వదిలేయకుండా సో వాటికి న్యాయం జరుగుతుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఒకసారి ఎలా ఉందో లోపల చూసేద్దాం. ముగ్గులు బాగా వేయలేదా? ఓ మీరేసారా? సర్లే ఏదో ఒకటి వేసారు కదా. వీటి మీద కూడా తుడిపించండి, అదే కందుగా అయిపోతాయి లేకపోతే. అవునులే. ఇక్కడ మట్టా? అదే మొలిసిందా? ఆడట మొలిసింది. అదే అవునులే. పూజ చేసుకుంటా. ఓకే. ఇక్కడేమైనా చెట్టు వేయకూడదు ఖాళీగా పెట్టకుండా? ఏ రావులే, ఏంటి బాగుంటది. వాళ్ళు వదిలిందే దానికి పచ్చిగా 2 ఇదైనా ఇది చేసేయండి. పచ్చికుంటది కదా, 2 పట్ల అయినా వేసేయండి. సో ఈ హౌస్ ఏంటంటే కొంచెం అంటే పెద్దవాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో మనం మెయింటైన్ చేసినట్టు పెద్దవాళ్ళకి ఓపిక ఉండదు కదా. సో అందువల్ల కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కానీ కట్టడం కానీ వాళ్ళ ఐడియాస్ కానీ చాలా బాగున్నాయి. ఇలా వాళ్ళ పేరెంట్స్ ఉండడానికి, వాళ్ళు వచ్చినప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండడానికి అనుకూలంగా చాలా బాగా కట్టారని అనిపించింది నాకైతే. గార్డెన్ అయితే అదిరిపోయింది. ఇదెందుకు కట్టించారు? కృష్ణుడు బొమ్మ పెట్టాలని కట్టినాం. ఓ కానీ కృష్ణుడు వాటర్ వదిలేసి ఇక్కడ మాత్రం వినాయకుడిని పడుకోబెట్టేసినారు. అంటే ఉండే పూలని పెట్టేసినావు. పెద్ద లైట్లు డైనింగ్ టేబుల్. ఏమో ఇక్కడ ఎర్రగడ్డలు కట్టి పెట్టావా? ఇక్కడేమో ఎర్రగడ్డలు కట్టి పెట్టినావు. ఇక్కడ నుంచి వ్యూ అన్నమాట. ఇక్కడ లేదా లైటా? వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. అట్లా తోటను చూసుకుంటా తోటను ఎందుకంటే మన ఊరు సాంప్రదాయాలు ఏం మిస్ అవ్వాలా నువ్వు. సో వీళ్ళంతా చెప్పు, వీళ్ళంతా అంత పిల్లకాయలు కొడుకు మనవాడు అందరం తిరుగులాగా పోయి ఫ్యామిలీ తీసుకున్నాం ఫోటో. కొడుకు కోడలా? కొడుకు కోడలు 4 పిల్లకాయలు. అవునా? ఓకే ఓకే. సో ఇదన్నమాట. కిచెన్. ఏం కూర చేసావు? నాటుకోడా? ఇది స్టోర్ రూమ్ అన్నమాట. పెద్దలు కాబట్టి కొంచెం అట్టట్టా ఉంది ఇల్లు. ఇది పూజ గది అన్నమాట.
నేను వేస్తాలే ఉండు బెడ్షీట్. సో వాళ్ళ మనవరాలు పెళ్లి కోసం పెళ్లి పత్రికలు రెడీగా ఉన్నాయి. ఆ పక్క కిటికీ ఇది కనబడుతుందా? ఆ పక్క కిటికీ ఇది కనబడుతుంది. తీయబడలేరా? అయినా ఉండి దగ్గరుండి కట్టించాడా లేకపోతే మీరు కట్టించుకున్నారా? చెట్టియారు అమ్మనాడు పెట్టారు. సో ఇది ఒక బెడ్రూమ్ కూడా పెద్దదే. బిడ్డను బండేస్తుండవా? మనవాడు మనవాళ్ళు మిస్ అవ్వకుండా పెద్దగా ఉంటే బాగుంటుంది బెడ్రూమ్. సరే ఉండు, నువ్వు ఎక్కలేము, మేము ఎక్కేసేస్తాం. భలే కట్టేస్తున్నారా మీరు? కట్టిన తర్వాత ఇల్లా భలే కట్టేస్తున్నారా అంట. అది కాదు కానీ ఎరగట్లా తీస్తుంది. ఇది తెలుగు దీ పాప. దివాన్లా ఇదే మీ కొడుకుదా మొత్తం? గెస్టా? అయితే బెడ్రూమ్ మాత్రం పెద్ద పెద్ద కట్టుండారు కదా? స్పేషియస్ ఉంది. అక్కడ వాకింగ్ క్లోజెట్ ఉందా? చీరలో దుమ్ము పడుతుందని తీదులే. నీ స్టైల్లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, తప్పే ఉందా? మళ్ళీ కబోర్డా? అది లోపల కబోర్డు. వాళ్ళు యూఎస్ లో పెట్టుకున్నట్టు పెట్టారు. వద్దులే వద్దులేదా అమ్మ, బాగుంది. ప్రతి బయట ఇది వేస్తున్నారంట. బెడ్రూమ్లు అయితే స్పేషియస్ గా ఉన్నాయన్నమాట. వచ్చింది రండి. సో బెడ్రూమ్ లో నుంచి ప్రతి బెడ్రూమ్ కి బాల్కనీ పెట్టారు కదవా? తీసేమన్నా అట్లా తీసేమన్నా ఎప్పుడన్నా ఇది చేస్తావా? టెంకాయలు మీరు ఎన్ని నుంచే కోసుకోవచ్చు. చుట్టూ కూడా ప్లేస్ ఉందన్నమాట వీళ్ళకి. సో అటుపక్క అంతా కూడా వదిలేసి అక్కడ ఇది కట్టుకున్నారు. ఈ పక్క ఇట్లా ఒక సిట్ ఒకటి పెట్టారు. హ్యాపీగా అలా ఎంజాయ్ చేసుకోవడానికి. గ్లాసా?
ఇదొక బెడ్రూమా? రెండు బాల్కనీలా? అవునా? ఓకే. సో బాత్రూమ్ గ్యాప్లు కాదు, అది ఫుల్ గా ఉంటది. కుర్చీలు పెట్టిండే మంచం పట్టేదానికి పెట్టారు. ఇటు పక్క ఒక బాల్కనీ అనమాట. ఈ పక్క అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా ఆ బెడ్రూమ్లో కూడా కనెక్టివిటీ ఎడవట్టండి. సో ఈ పక్క వ్యూ అన్నమాట ఇది. ప్రభు పెట్టుకోవాలని కట్టినారు బాత్రూమ్, పెద్దదే బాత్రూమ్ అంటే. ఇంకా ఏం పెట్టలేదా? పెట్టలే ప్రభు పెట్టుకోండి. ఇతలు కూడేసి మా ఓ ఇటుపక్క ఇటుపక్క ఇదన్నమాట. సో ఈ బెడ్రూమ్కి ఏంటంటే ఇట్లా వ్యూ ఒకటి, ఇట్లా వ్యూ ఒకటి, పైన అంతా గ్లాస్తో కవర్ చేసేసారు. సో ఇట్లా ఇట్లా. సో ఈ బెడ్రూమ్కి ఈ పక్క ఒక బాల్కనీ, ఈ పక్క ఒక బాల్కనీ. సో వ్యూ ఈ పక్క. ఓకే. సో ఇది రెండు బాల్కనీలు దీనికి. మూడు కదా దీనికే రెండు, అటొకటి ఇటొకటి. 4 హాల్కి ఇది హాల్ బాల్కనీ, ఈ బెడ్రూమ్కి ఒక బాల్కనీ అట్ట. ఓకే ఓకే. అన్ని లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆపేసుకోరండి. ఎవరు పిఎస్ఆర్? ఎవరా? ఈ సురేందర్ రెడ్డి హౌస్ ఇదే. ఓ పిఎస్ఆర్. సో ఇక్కడ ఇది అన్నమాట. సో రండి టెర్రస్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో టెర్రస్ పైనుంచి చూస్తే వ్యూ చూడండి, పచ్చని పంట పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా అందంగా అనిపిస్తుంది కదా. సో వీళ్ళ అబ్బాయి ఐడియా అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడ కూడా గ్రీనరీ మిస్ అవ్వకుండా, ఏ వైపు చూసినా అంటే హాల్ నుంచి కానీ, బాల్కనీస్ నుంచి కానీ, బెడ్రూమ్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచి కూడా వ్యూ మిస్ అవ్వలేదు అన్నమాట. స్విమ్మింగ్ పూల్ వాళ్ళు వచ్చినప్పుడు యుఎస్ లో వాళ్ళు వాడుతుంటే ఆమె కొబ్బరి ఆడ పెట్టుకుంటుంది. చూపించి కొబ్బరి దగ్గరగా పూజ అయితే ఒకటే ఆట పట్టిస్తుంది. అంటే బుజ్జవ్వ నువ్వు మాత్రం బాగా యూజ్ చేస్తున్నావు ఫ్లోర్ నంతా కూడా, స్విమ్మింగ్ పూల్ ని కొబ్బరి ఆరబెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నావు అని చెప్పి ఒకటే ఆట పట్టిస్తుంది. సో పూజ అంటే బాగా ఇష్టం అన్నమాట ఆ బుజ్జాంటీకి. అదేవిధంగా పూజ కూడా భలే ప్రేమగా దగ్గర అయిపోయింది. ఒక 2 days వాళ్ళతో జర్నీ చేసాము. జస్ట్ ఒక శివకోన అని వాటర్ ఫాల్కి వెళ్ళాము అప్పుడు. సో ఇంకేంటంటే ఏడెందుకు ఇటు పెట్టారా? కూర్చోడానికే కదా, సరదాగా కూర్చోడానికే. మంచి ప్లానింగ్ అన్నమాట. సో ఎక్కడ ఏ ప్లేస్ ఎందుకు కొరగొండలో ఇంటి పెట్టి గోడ తక్కువ హైట్ పెట్టించినాం కూర్చోడానికి. ఇది కూడా అంతే. ఇంట్లో బండ్లు ఇప్పించినాం, రసబండి ఎందుకు వేసావు? ఇలాంటివన్నీ గమనించాలి నువ్వు. కే అంటే ఎవరా? కే అంట కే కాదు, KUSHA కుష. కుష ఎవరు? మనవరాలు. మనవరాలు కుష. ఓ చుట్టూ ఆ పక్క కొబ్బరి ఉంది తొక్కలు. PIEM ప్రేమనా? ఏంది ఇదేం పేరవ్వా? ప్రమల ఆరా? ఓకే ఓకే. ఇద్దరు పేర్లేనా పెట్టిందా? ఓ సో మనవాళ్ళు కూతురు బిడ్డలు 2, కొడుకు బిడ్డలు 2, 4.
సో అన్ని పక్కల పేర్లు వేసిండారు. సో ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ అటు 4 వైపులా కూడా మనవాళ్ళు మనవరాలు పేర్లు వేయించుకున్నారనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు ఫిల్ చేస్తారు. ఇప్పుడు వర్షం నీళ్లు కావాలో కొద్దిగా ఉన్నట్లున్నాయి దానిలో. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్ లో చెప్పండి. అంతేకాకుండా ఈ మోడల్ గురించి చెప్తుంటే నిజంగా చిన్న అమ్మాయి అయినా కూడా, నా వయసులో నాకంటే చాలా చిన్నది అయినా కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చెయ్యాలి అనేంత మంచి పనులు చేసింది అనమాట అమ్మాయి. అదేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. సో అలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటే అట్లీస్ట్ మనలో కొంతమందికైనా మార్పు వస్తుంది. మనం కూడా ఇలా చేస్తే బాగుండు అనిపించేలా ఉంటుంది అనిపించింది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇదే ఛానల్లో నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. యూఎస్ లో ఉంటూ అమ్మా నాన్న కోసం ఇక్కడ ఇల్లు కట్టించి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, అదేలాగా మనం వచ్చినప్పుడు కూడా మనకు అన్ని సౌకర్యాలు ఉంటే బాగుంటాయి అనుకోవడం, ఆ థాట్ తోనే ఇల్లు కట్టించారంట. నిజంగా వాళ్ళకన్నా ఈ తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళు చూసుకోవడం, వాళ్ళకి ఎక్కడికక్కడ పనులను పెట్టడం, సో వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు పిలుచుకోవడం, ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. సో ఈ రోజుల్లో తల్లిదండ్రులని చూసే వాళ్ళే కరువైపోయారు. అలాంటిది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.